సాధారణంగా సెక్స్‌లో ఉన్నప్పుడు పెయిన్ రావటానికి జనరల్‌గా ఒక 3 కారణాలుంటాయి. ఎక్కువ మందిలో 100లో 90 మందిలో ఎక్కువగా ఈ 3 కారణాలే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఎవరిలో అయితే ఈ అంగం పైన ఫోర్ స్కిన్ అంటారు గదా! ఈ స్కిన్ అనేది టైట్‌గా చాలా ఎక్కువగా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళట్లేదు. వాళ్ళకి సెక్స్‌లో కలుద్దాం అనుకున్నప్పుడు పెన్నిస్ పెద్దగా ఎన్లార్జ్ అయినప్పుడు స్టిఫ్‌నెస్, ఎరెక్షన్ వచ్చినప్పుడు ఆ స్కిన్ అనేది ఫ్రీగా వెనక్కి రాదు. సో, ఆ స్కిన్ ఫ్రీగా వెనక్కి రాకపోవటం వల్ల ఎప్పుడైతే ఇట్లా ఇన్సర్ట్ చేస్తారో సెక్స్ చేయటానికి వెజైనాలో, ఆ స్కిన్ అనేది ఎంత ఫ్రీగా బ్యాక్‌కి మూవ్ అయితే, వాళ్ళు అంత హ్యాపీగా సెక్స్ లైఫ్‌ని ఎంజాయ్ చేయవచ్చు. కానీ ఈ స్కిన్ అనేది టైట్‌గా ఉండి ఫ్రీగా వెనక్కి రాకపోవటం వల్ల, ఆ స్కిన్ దగ్గర పెయిన్ వచ్చేస్తది వాళ్ళకి. ఆ పెయిన్ వల్ల కొన్నిసార్లు ఏమైద్దంటే వాళ్ళ కాన్సంట్రేషన్ డిస్టర్బ్ అయిపోయి, సెక్స్ చేసేటప్పుడు ఎరెక్షన్ కూడా తగ్గిపోయిద్ది. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. సెక్స్ చేసేటప్పుడు ఆ పెయిన్ వల్ల పెన్నిస్ మెత్తగా అయిపోయి, పెన్నిస్ లోపలికి వెజైనాలోకి వెళ్ళకుండా, లేదా సెక్స్ చేస్తున్నప్పుడు కూడా సడెన్‌గా మధ్యలో బయటికొచ్చేసి మెత్తగా అయిపోయి బెండ్ అయిపోయిద్దనమాట. అది కామన్ ప్రాబ్లమ్. సెకండ్ ప్రాబ్లమ్ వచ్చేసి ఈ స్కిన్‌తో పాటు కొంతమందికి ఈ స్కిన్ కింద ఒక బ్యాండ్ ఉంటది. ఫ్రెన్లమ్ అంటారు. ఈ ఫ్రెన్లమ్ అనేది చాలా టైట్‌గా ఉంటది. లేదా షార్ట్‌గా ఉంటది. ఫ్రెన్లమ్ అనేది టైట్‌గా గాని, లేకపోతే చాలా చిన్నదిగా గాని ఉంటది. సో, ఈ బ్యాండ్ అనేది చిన్నగా ఉండటం వల్ల స్కిన్ కంప్లీట్‌గా వెనక్కి రావటానికి ఈ బ్యాండ్ అనేది పట్టేస్తదనమాట. ఆ ఫ్రెన్లమ్ అనేది చిన్నగా ఉండి, ఆ బ్యాండ్ పట్టేయటం వల్ల దానివల్ల కూడా పెయిన్ వస్తది. కొంతమందికి ఈ బ్యాండ్ టైట్‌గా ఉన్న వాళ్ళలో కొన్నిసార్లు వాళ్ళు అయినా సరే ఫోర్స్‌ఫుల్‌గా సెక్స్ చేసినప్పుడు ఆ బ్యాండ్, ఆ ఫ్రెన్లమ్ అనేది కట్ అయిపోయి బ్లీడింగ్ కూడా రావటానికి, రక్తం కూడా రావటానికి అవకాశం ఉంది. సో, ఈ బ్యాండ్ ఎవరికైతే టైట్‌గా ఉంటదో వాళ్ళలో కూడా ఖచ్చితంగా సెక్స్ చేసేటప్పుడు ఆ స్కిన్ అనేది స్కిన్ ఓపెనింగ్ నార్మల్‌గానే ఉన్నా, ఓపెనింగ్ పెద్దగానే ఉన్న స్కిన్ ఓపెనింగ్ ఈ బ్యాండ్ అనేది పట్టేయటం వల్ల టైట్‌గా ఉండి పెయిన్ వచ్చేసి, బ్లీడింగ్ వచ్చి వాళ్ళు కూడా సెక్స్‌లో ఇబ్బంది పడతా ఉంటారు.